గారికి నాతో పాటు ఆశీనులైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నిశ్చయించినటువంటి రైతన్నలకి, అధికారులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ రాష్ట్రంలో గడిచిన 3 ఏళ్ళు మీరు గమనిస్తే సంక్షేమ పండుగ జరుగుతోంది. వాస్తవమా కాదా మీరే చెప్పండి. 3 నెలల నుంచి ఒకటే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించినటువంటి కార్యక్రమం ఆలోచన చేస్తే, అన్నదాత సుఖీభావ పేరు మీద రైతన్నలకు కూడా 2వ విడత మళ్ళీ 7,000 రూపాయలు అందజేసినటువంటి కార్యక్రమం ఆలోచన చేస్తే సంక్షేమ పండుగ జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేవలం సంక్షేమం మాత్రమే పండగ అనుకుని చెప్పేసి ఆలోచనతో ఆగిపోలా, అభివృద్ధి కూడా పరుగులు పెట్టిస్తానే ఉన్నాం. ఈ రోజున ఈ రైతన్నల కోసం ఆలోచన చేస్తే మీరు ఒకసారి గమనించుకోండి. రైతన్నలకి మీరు ఈ నియోజకవర్గంలో పక్కనే ఉండే తలుపుల మండలం కావచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి ఎన్పి కుంటలో కావచ్చు, మీరు ఎప్పుడైనా చెరువులకి ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చిందా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటారు. అందరినీ కాలువలు అందజేసి 5 సంవత్సరాల పాటు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి తలపల మండలంలో చుక్క నీరు ఇవ్వాల. ఎన్పికుంట మండలానికి ఒక చెరువు లేకపోతే చెరువు కావచ్చు నింపేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకు ఇవన్నీ చెప్తా అంటే గాండ్లపేట మండల వాదులు కోపం కూడా రావచ్చు. అన్నీ చెప్తున్నారు, మాకు రాలేదు. మీ కార్యక్రమం కూడా మీకు మాటిస్తా ఉన్నాను, ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ లో ఉంది. మీ మండలాన్ని కూడా వచ్చే సంవత్సరంలో ఈ గాండ్లపేట మండలంలో కూడా అన్ని చెరువులకి అందరి నీవా ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల కోసం మాట్లాడే వాళ్ళం కాదు మేము, ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చే వాళ్ళం కాదు. ఎన్నికల తర్వాత గెలిచి బాధ్యతగా మీ ముందుకు వచ్చి మా బాధ్యతలు మేము గుర్తుపెట్టుకుని పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. కదిరి రాయచూడి రోడ్డు దాదాపు 3-4 సంవత్సరాలు పెండింగ్ ఉండే రోడ్డుగా కొన్ని ప్యాచెస్ సోదరుడు కూడా సిపిఐ సోదరుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. కానీ నిన్నటి రోజున నేను గాండ్లపేట మండలానికి వచ్చినాను. మొన్న వచ్చి పోయేటప్పుడు నాకు ఆ రోడ్లో పోయినప్పుడు నన్ను తిడతా అంటారా, ఆడాడ గుంతలు ఉన్నాయి. ప్రజల ఆలోచన కూడా కరెక్టే, ఎందుకంటే ఇంత పెద్ద పని చేసి మనం ఆ ప్యాచెస్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ బ్రిడ్జెస్ ఇబ్బంది ఉంది, కానీ మోటరింగ్ కి అనుకూలంగా చేసి పెట్టాలని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. వర్షాలు ఉన్నాయి, ఈ వర్షాలు ఆగుతానే మీ రెక్కమాన్లో కావచ్చు, మొన్ననే సిగ్గుండి నేను ధనియాల చెరువులో కావచ్చు, రెక్కమాన్లో కావచ్చు, ఆ గుంటలో పోయి నేను ఈ పక్కే పోయినా సిగ్గయి నేనే చెప్పినాను. అది కూడా ఈ వర్షాలు అవుతానే 1 వారం రోజుల్లోపునే మీకు ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్డు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. చిన్న సమస్యలే కావచ్చు, కానీ మీ మనసులకు తృప్తినిచ్చేటువంటి అంశాలు, నాయకులు బాధ్యతగా ఉన్నారా లేదని తెలియజెప్పేటువంటి అంశాలు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు గమనిస్తే ఎందుకు మమ్మల్ని పదే ప్రజల దగ్గరికి అన్ని వర్గాల దగ్గరికి పంపుతా ఉన్నారని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉంటారు. ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చేసి పరదాలు వేసుకొని బస్సుల్లో పోతా అంటే ఒప్పుకోరు. బటన్లు వచ్చేసిన బాధ్యత అయితే అయిపోయిందంటే ప్రజలు ఓర్చుకోరు, 11 సీట్లకే పరిమితం చేస్తారు. ఈ రోజున మీకు డబ్బులు ఇచ్చేయడమే కాదు, డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదు ఇచ్చినటువంటి సంక్షేమము సరిగ్గా అమలవుతుందా లేదా, ఇంకా ఏదైనా సమస్యలు ఈ ప్రభుత్వం చేయాల్సి ఉందా అని చెప్పేసి ఆలోచన కోసమే పదే స్థానిక ఎమ్మెల్యేలను కావచ్చు, అధికార యంత్రాంగాన్ని కావచ్చు, స్థానిక నాయకుల్ని కావచ్చు మీ వద్దకు పంపేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు నిరంతరం చేస్తున్నారు. అందులో భాగమే ఈ రోజున రైతన్న మీకోసం కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇందాక 5 అంశాలు చెప్పినారు, నీళ్లను ఒడిసిపట్టుకునేది. దీనికి అంకురార్పణ రాష్ట్ర విభజన కంటే ముందే 99లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన ఆలోచనలో భాగమే వాటర్ హార్వెస్టింగ్ తీసుకొచ్చినారు, ఇంకుడు గుంతలు తీసుకొచ్చినారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఫారం పాయింట్స్ కూడా ఈ మధ్య కాలంలో గడిచిన 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా మళ్ళీ అమలు చేసినారు. రెయిన్ గన్స్ ట్రై చేసినారు, కానీ రెయిన్ గన్స్ కొంతవరకు ఫలితాలు ఇవ్వలేదని చెప్పేసి రైతాంగం నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా
ఆగినాం. కానీ కొద్ది వరకు ఆ రోజున కూడా రైతాంగానికి మంచి చేయాలా, ఏదైనా వర్షాభావం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కాపాడాలని చెప్పేసి ఆ రోజు రైతు కట్టు కూడా తీసుకున్నాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రాష్ట్ర విభజనకు ముందు రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా మందికి సుపరిచితులే, వాళ్ళు కూడా మన ప్రాంతానికి కూడా, మన ప్రాంతం వాళ్ళే, మన జిల్లా వాళ్ళే. ఆ రోజుల్లో రైతాంగము ఎరువుల కోసము తెలంగాణలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, కోస్తాలో కావచ్చు రోడ్డు మీద క్యూ లైన్లలో వేచి ఉండేటువంటి పరిస్థితులు గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా రైతాంగము ఎరువుల కోసం రోడ్డు మీద పడిగాపులు కాసేటువంటి పరిస్థితుల్లో మేము ఈ జీవితాలు పెట్టలేదనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి ఆ రకంగానే మీ పట్ల ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతకుముందు విద్యుత్ మీద రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మంచిదే అయిండొచ్చు, కానీ అమలు చేసే విధానంలో లోపభూయిష్టంగా తయారైంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు. వాస్తవంగా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. ఆ కరెంటుని సకాలంలో ఇవ్వడం లేదు, నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేయడం లేదని చెప్పేసి మేము రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో సబ్ స్టేషన్ల దగ్గర కూడా మేము ధర్నాలు, స్ట్రైకులు చేసినటువంటి పరిస్థితులు రైతాంగం ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసుకోమంటాడు. రైతన్న రాత్రిపూట ఎప్పుడో కరెంట్ ఇస్తారంటే ఇంట్లో భార్య పిల్లలను వదిలేసి పొలం గట్ల మీద పడుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున నాణ్యమైనటువంటి విద్యుత్తుని నిరంతరంగా అందిస్తున్నటువంటి పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోనే రైతాంగానికి అందుబాటులోకి వచ్చిందనేది వాస్తవాన్ని రైతాంగం గమనించుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితుల్లోకి రైతాంగాన్ని తీసుకోవాలనే ఆలోచనతోనే ఆర్డీఎస్ఎస్ ఏదైతే ఉందో గ్రామాల్లో కూడా 3 ఫేజ్ కరెంట్ అందజేసేటువంటి కార్యక్రమం నిరంతరం జరుగుతోంది. మీరు కూడా దయచేసి సహకరించి మీ ఊళ్ళలో దాన్ని అందుబాటులోకి తీసుకోమని చెప్పేసి కూడా రైతాంగాన్ని కోరుతా ఉన్నారు. ఎందుకంటే 3 ఫేజ్ కరెంట్ తో మీకు నాణ్యమైనటువంటి విద్యుత్ వస్తుంది. అంతేకాకుండా ఇంకా కొద్దిమందికి ఇళ్ల మీద లైన్లు పోయినటువంటి పరిస్థితి కూడా తొలగిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీకు అందరికి కూడా గమనిస్తే 3 ఫేజ్ కరెంట్ లో లో వోల్టేజ్ సమస్య ఉండదనేది వాస్తవం రైతాంగం గమనించుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాను. అక్కడ నుంచి మొదలు పెడితే ఈ రోజున ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం అనేది ఇందాకనే వస్తానే ఆ రైతన్న చెప్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి ఆలోచన కావచ్చు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన కావచ్చు, పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలా, నేచర్ ఫార్మింగ్ అనేది ప్రోత్సహించాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా రైతన్నలు అర్థం చేసుకుని దానికి అనుగుణంగానే మీరు కూడా పంటలు పెట్టేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం పలకమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతన్నలను కూడా కోరుతా ఉన్నాం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇందాక అడిగిన మార్కెట్ ఉందా బాగా అని, ఉంది అని చెప్పినాడు ఆయన. రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారా తక్కువ పెట్టి అమ్ముతారా అని చెప్పినాడు. ఎక్కువ పెట్టి అమ్ముతా అంటున్నారు. అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటని మార్కెట్ లో ఎక్కువగా రేటుకు అమ్ముకునేటువంటి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయనేది, దేశవ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయనేది రైతన్నలు అర్థం చేసుకోవడానికే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే రైతన్నలు కోరుతా ఉన్నాను, ప్రకృతి వ్యవసాయం, నేచర్ ఫార్మింగ్ మీద పూర్తి స్థాయిలో మీరు ఏకాగ్రత ముందుకు పోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. తద్వారా వ్యవసాయం అనేది ఏదో జూదం మాదిరి కాకుండా లాభసాటిగా మారేటువంటి పరిస్థితుల్లో, మీకు 4 రూపాయలు డబ్బులు మిగిలేటువంటి పరిస్థితుల్లో, మీ కుటుంబానికి ఆసరాగా ఉండేటువంటి వ్యవసాయ పరిస్థితుల్లోకి మీరు వ్యవసాయాన్ని ఆచరించుకోమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉంటారు. ప్రకృతి వ్యవసాయం అని ఎందుకు నొక్కి ఒక్కాన్ని ఇస్తున్నామంటే, మీరు పండించినటువంటి ధాన్యాన్ని సూపర్ మార్కెట్ లో ఎప్పుడైనా ప్యాక్ చేసిన తర్వాత ఇవాళ రేపు క్యూఆర్ కోడ్లు వచ్చినాయి, స్కాన్ చేస్తే ఈ పంట ఎక్కడ పడింది, దీంట్లో ఎరువులు ఎంత వేసినారు, దాంట్లో ఇంకా కెమికల్స్ ఏదైతే రసాయనాల రెసిడ్యూస్ అవశేషాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కనుక్కునేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున టెక్నాలజీ పోయినటువంటి పరిస్థితి. కాబట్టి మీ పంటలు తిరస్కరింపబడతాయి, మీరు మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు, తక్కువ రేటుకు అమ్ముకునేటువంటి పరిస్థితులకు పోతారు. కాబట్టి మీరందరూ కూడా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేసి ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా ప్రపంచ మార్కెట్ లో కూడా మన పంటల్ని, దిగుబడుల్ని అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో
మీరు ప్రపంచ మార్కెట్ మీదే దృష్టి పెట్టమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. రూపాయి వచ్చే చోట డాలర్లు కూడా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మీరు వ్యవసాయం చేయొచ్చు. అందుకే ముఖ్యమంత్రి గారు పదే పదే నొక్కి వక్కానిస్తా ఉన్నారు. అగ్రిటెక్ అని చెప్పేసి, అగ్రిపెన్యూర్ అని చెప్పేసి ఏ రకంగా పారిశ్రామికవేత్తలు ఔత్సాహికులు ఉంటారో వ్యవసాయాన్ని పండించేటువంటి రైతు కూడా అగ్రిపెన్యూర్ గా టెక్నాలజీని అడాప్షన్ చేసుకుని అగ్రిటెక్ ను వాడుకొని వచ్చే రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలా, అద్భుతంగా డబ్బులు సంపాదించేటువంటి పరిస్థితి లేకపోవాలా, వ్యవసాయం లాభసాటిగా మారేటువంటి పరిస్థితి అడుగు వేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అర్థం చేసుకోమని చెప్పేసి కూడా రైతాంగాన్ని చెప్తా ఉన్నాను. అధికారులకు కూడా మీరు కొద్ది వరకు రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయడంలో మీరు వెనకబడి ఉన్నారని చెప్పేసి నా ఆలోచన. ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. కేవలం మేము వచ్చినప్పుడు మాకు పూలు ఇచ్చేసో లేదు కాజు పెట్టేసో పంపించకుండా మేము లేనప్పుడు కూడా వాళ్ళకు కలిసిమెలిసి ఉంటాడు. మీరు కూడా మా వంతు బాధ్యతగా వాన పడతానే వాళ్ళ దగ్గరికి వస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతిరోజు కూడా నాయకులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రతి కార్యక్రమంలో ఒక అవగాహన కార్యక్రమం కింద వాళ్ళు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉండాలి. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మంచి చేయాలని ఒక దృఢ సంకల్పంతోనే సత్సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిపాలన అందిస్తా ఉన్నారు. మీరు ఒకసారి గమనిస్తే ఎంతసేపు ప్రభుత్వాలు బటన్ వచ్చేసినాం అయిపోయింది, అవ్వలక్కడికి బటన్ వచ్చేస్తే అయిపోదు, ప్రజల మధ్యకు రావాలా. గత పాలకులు పరదాలు లేకుండా ఏరోజైనా ముఖ్యమంత్రి గారు ప్రజల్లో వచ్చినాడా ఒకసారి ఆలోచన. ఇప్పటి ముఖ్యమంత్రి మన నియోజకవర్గంలో కూడా తలుపుల మండలంలో పెద్దనవారిపల్లి గ్రామానికి వచ్చి ఒక చిన్న కుటుంబాలను కూడా సందర్శించి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా రైతన్నలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయము కేవలం వ్యవసాయ ఆధారితంగా వచ్చేటువంటి ఆదాయం ఈ రాష్ట్రంలో ఉంది. రైతన్న బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. మీరు ఒకసారి గమనిస్తే కృష్ణా నదీ జలాన్ని కూడా తాకట్టు పెట్టి మరి పడకపోతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగం పరిస్థితుల్ని మెరుగుదిద్దినటువంటి పరిస్థితులు మీరు వాస్తవ పరిస్థితులు గమనించుకుంటున్నారా లేదా రైతాంగాల్లో ఆలోచన చేసుకోమంటారు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక అయినటువంటి ఆంధ్రయ నివాసుల ప్రభుత్వం ఆయన మొదలు పెడితే దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది, కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి రైతన్నలు కేవలము ఏదో వాళ్ళు లిటరేచర్ ఇచ్చేసారకంటే ఆగిపోకుండా నిజంగా ప్రకృతి వ్యవసాయము మెరుగైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ లేక మనం 4 డబ్బులు ఎక్కువగా ఎట్లు సంపాదించాలనే ఆలోచనని నూతన వ్యవసాయ పద్ధతుల్ని, పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్ని, టెక్నాలజీని అనుసంధానం చేసుకునేటువంటి వ్యవసాయ పద్ధతుల్ని అలవర్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రసాయన ఎరువులకు దూరంగా ఉండేటువంటి వ్యవసాయాన్ని మీరందరూ కూడా పుణికిపుచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం యొక్క ఆలోచన కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు దానికి అనుగుణంగానే ఉన్నాయి, మీకు మద్దతుగానే ఉంటాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది ఏదో మాకు తెలియదు, మళ్ళీ అమ్ముకోవడం ఎట్లంటే అమ్ముకోవడం చాలా ఈజీ. ఆ ప్రోడక్ట్ అయితే మీరు ఫర్టిలైజర్ చేసే ప్రోడక్ట్స్ అమ్ముకోవడం ఇబ్బంది, కానీ ప్రకృతి రసాయనాలు లేనటువంటిది సేంద్రియ ఎరువులు వాడేటువంటి వంగడాలు కానీ ఆ ధాన్యం కానీ అమ్ముకోవడం చాలా సులభతరం అని చెప్పేసి గ్రహించుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, రైతాంగం వెళ్ళ ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇందాక చెప్తా ఉన్నారు. గాండ్లపేట మండలానికి కూడా వచ్చే సంవత్సరం 100కు 100% నీళ్ళు ఇస్తాం. దాని ఎక్కడ అనుమానం పెట్టుకోవచ్చు. ఆల్రెడీ అది టెండర్ ప్రాసెస్ ఉంది. రెండోది ఇంకా మామిడి రైతులకి ఇందాక చెప్పినారు ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ లో 10 మంది రైతులకి ఒక అపోహ ఉంది. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నుంచి కట్టింది, మన వాటా కట్టలేదని. అది కొద్దిమంది రైతులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అది కూడా నిన్నటి రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఆ డబ్బు కూడా చెల్లిస్తా ఉంటారు. రైతన్న మామిడి రైతులకు కూడా మంచి చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాం. వర్షం వస్తుందా, తుఫాను ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి రైతన్నకి, ప్రతి రైతు కుటుంబానికి, అంతే స్థాయిలో మండల కూటమి పార్టీ సభ్యులకి, అధికార యంత్రాంగానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.